భూచక్రాలు కాకరపోతులు పెద్దగా సౌండ్ చేసే లక్ష్మీ బాంబులు వంకాయ బాంబులు ఆకాశంలోకి సుయ్యమని ఎగిరే రాకెట్లు అబ్బో ఇలాంటివి చాలానే ఉన్నాయి. అరే ఇవన్నీ మాకు తెలుసండి. అసలు సంగతి ఏంటంటారా, తెలంగాణలో దీపావళికి పెద్ద పొలిటికల్ బాంబ్ పేలిపోతుందట. ఇది నేను చెప్పేది కాదండోయ్, మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఎన్నో స్కామ్లు తెలంగాణలో జరిగాయని కాంగ్రెస్ నేతలు బలంగా చెప్తున్నారు. ధరణి, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లు, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కీమ్ వీటిలో అనేక స్కాములు జరిగాయని తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరి గిరగిర తిరిగే ఆగిపోయే భూచక్ర బాంబా, సుయ్యమని ఎగిరే రాకెట్ బాంబా, లేదా గట్టిగా సౌండ్ చేసే లక్ష్మీ బాంబా? పొంగులేటి చేసిన వ్యాఖ్యలతో ఏ బాంబు పేలుతుందోనని రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇది ఇలా ఉంటే ఒరిజినల్ బాంబులకే తాము భయపడేది లేదని, ఇలాంటి ఉత్తుత్తి బాంబులకి ఎట్లా భయపడతామని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. పొంగులేటికి కేసులు పెడితే పెట్టుకోండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఇంతకీ ఈ దీపావళికి ఏ పొలిటికల్ బాంబు పేలిపోతుంది, ఎవరికి ముప్పు రానుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత మన్నే గోవర్ధన్ రెడ్డి గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పిసిసిఐ అధికార ప్రతినిధి కేఎస్వి ఆచార్య గారు మనతో జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. బీజేపీ సీనియర్ నేత వెంకటరెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా సీనియర్ కరస్పాండెంట్ హరీష్ లైవ్ ద్వారా అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ రాంబాబు కూడా మనతో లైవ్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం హరీష్ని తీసుకుందాం. సీనియర్ కరస్పాండెంట్ హరీష్ గారితో మాట్లాడదాం. హరీష్ చెప్పండి, పొలిటికల్గా ఈ రోజున ఏ బాంబు పేలబోతుంది వచ్చే దీపావళిలోపు? రైట్ లక్ష్మీనా, ఏదైతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలతో కూడా ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో కూడా సంచలనంగా మారుతున్న నేపథ్యం ఉన్నది. ప్రధానంగా 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పాలనలో అక్రమాలు, అవినీతికి సంబంధించి కూడా ఆ శాఖల్లో అంటే దాదాపుగా ధరణి, కాళేశ్వరంతో పాటుగా ఇక ఫోన్ ట్రాపింగ్, విద్యుత్ కొనుగోలు అంశం అంటే 8 నుంచి 10 శాఖల్లో అక్రమాలపైన కూడా ఈ దీపావళికి ముందే పొలిటికల్ బాంబు పేలబోతున్నట్టుగా కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యల పట్ల కూడా ఇటు తీవ్రమైన దుమారం రేగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఈ పాలనలో 10 ఏళ్ళు అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగాయి. ధరణికి సంబంధించిన ఈ పోర్టల్ ద్వారా చాలా వరకు సంబంధించిన భూదాన్ భూములు కావచ్చు, ఇందిరమ్మ సంబంధించిన భూములు కావచ్చు, ఇక మిగతాకు సంబంధించిన ప్రభుత్వ స్థలాలన్నీ కూడా అన్యాక్రాంతమయ్యాయి. ఇక ఒక నిషేధిత పోర్టల్లో ఒక నిషేధిత కాలంతో కూడా భూములన్నీ కూడా తారుమారయ్యాయి. ఒకరి పేరుతో ఉన్న భూమిని మరొక పేరుతో రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఇక రైతులకు సంబంధించి కూడా వాళ్ళు అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగేలా కూడా గత ప్రభుత్వ పాలన కొనసాగింది. మరోవైపు కాళేశ్వరం సంబంధించి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కూడా పదే చెప్తూ వచ్చింది. బహిరంగ సభలకు సంబంధించి కూడా ఈ అంశాన్ని లేవనెత్తు వచ్చిన నేపథ్యం అయితే ఉంది. కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, దీనిపైన కూడా విచారణ చేపిస్తామని కూడా గతంలో చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే పియు ఘోష్ కమిటీకి సంబంధించి ఆయన రిటైర్డ్ జడ్జితో కూడా విచారణ చేపించారు. విచారణలో కూడా విస్తుపోయే విషయాలు కూడా బయటకు వచ్చిన నేపథ్యం అయితే ఉంది. ఇక కాళేశ్వరానికి సంబంధించి కూడా పూర్తిగా ఆ అంశానికి సంబంధించి ఆ విచారణ తుది మెరుగులు కూడా రూపుదిద్దుకున్నట్టుగా కూడా మంత్రి పొంగులేటి చెప్పారు. మరోవైపు ధరణికి సంబంధించి కూడా దానిపైన కూడా విచారణ పూర్తి స్థాయికి చివరి అంకానికి చేరుకుంది. ఇక మరోవైపు ఏదైతే మిగతా సంబంధించిన గొర్రెల కొనుగోలుకు సంబంధించి కావచ్చు, ఎందుకంటే ఈ గొర్రెల కొనుగోలుకు సంబంధించి కూడా గతంలో మంత్రి పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్పుడు ఈ శాఖకు మంత్రిగా పనిచేశారు. ఆ శాఖలో కూడా ప్రధానంగా గొర్రెల సంబంధించిన పంపిణీలో కూడా అక్రమాలు జరిగాయని కూడా ప్రధానమైన ఆరోపణలు చూశాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఏర్పాటైన తర్వాత కూడా అక్కడ సంబంధించిన ఆ శాఖలో ఫైర్ సర్క్యూట్ అయింది. అక్కడ సంబంధించిన ఫైల్స్ కూడా దగ్ధమైన సిచ్యువేషన్స్ కనిపించాయి. మరోవైపు మిషన్ భగీరథకు సంబంధించి కావచ్చు, మిషన్ భగీరథకు సంబంధించి కూడా దాంట్లో చెరువుల పూడికతీతతో కూడా మిషన్ కాకతీయ తీసుకొచ్చారు. దాంట్లో కూడా చెరువుల పూడికతీతతో కూడా అక్రమాలు జరిగాయి. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఫైనల్ స్టేజ్ చేరుకున్నాయి. ఇక్కడ మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ధరణి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇక ప్రధానంగా సంచలనంగా మారిన ఫోన్ ట్రాపింగ్ వ్యవహారం కావచ్చు. ఈ ఫోన్ ట్రాపింగ్ వ్యవహారంతో కూడా గత ప్రభుత్వం సంబంధించి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, పిసిసి చీఫ్ ఇప్పుడు రేవంత్ రెడ్డిగా కొనసాగారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ మొదలు కూడా ఇక సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, మిగతా సంబంధించి కూడా బిజినెస్ సంబంధించిన అధినేతల ఫోన్ల ట్రాపింగ్ జరిగింది. దాంట్లో భారీగా సంబంధించిన కూడా డబ్బులు రాబట్టారు. ఫోన్ ట్రాపింగ్ల ద్వారా కూడా అక్రమాలకు
పాల్పడారని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. దానిపైన కూడా విచారణ జరిపిస్తుంది. ఆ విచారణ కూడా తుది దశకు చేరిందని కూడా మంత్రి వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇతర అంశాలు అంటే 8 నుంచి 10 శాఖల్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ఏ క్షణంలో కూడా పొలిటికల్ బాంబు పేలబోతుంది అనేది కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఆసక్తికరంగా మరి ఎందుకంటే గత 10 ఏళ్లకు సంబంధించి కూడా చాలా వరకు ఇక్కడ ధరణి పోర్టల్ కావచ్చు, మిషన్ భగీరథకు సంబంధించి కావచ్చు, ఇక మిగతా ఏదైతే పైలట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చిన దళిత బంధుకు సంబంధించి గత ఉప ఎన్నికలకు సంబంధించి హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా పైలట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చారు. దాంట్లో 30% కమిషన్ తెర మీదకి వచ్చింది. స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ కూడా దీనికి సంబంధించి కూడా ఆయన తన ఎమ్మెల్యేలు 30% కమిషన్ తీసుకుంటున్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ప్రధానంగా ఆయన మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. ఇక దానికి సంబంధించి ఇక 30% కమిషన్ అనే గత ప్రభుత్వం వివరించిందని కూడా ప్రధానంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా ఆరోపించింది. ఇక ఇప్పుడు అధికారంలో వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి కూడా పూర్తిగా అప్పుడు ఏ శాఖల్లో అక్రమాలు జరిగాయి, ఎంతవరకు సంబంధించి కూడా అక్రమ లావాదేవీలు జరిగాయి, భూమికి సంబంధించి కూడా ఎంతవరకు భూములు అన్యాక్రాంతమయ్యాయి, ఇక విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కావచ్చు, విద్యుత్ కొనుగోలు ద్వారా ఇక భారీగా అక్రమాలు జరిగాయని కూడా గత ప్రభుత్వం గుర్తించింది. దానిపైన కూడా శ్వేతపత్రం విడుదల చేసి ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మరోవైపు విద్యుత్ కొనుగోలు అంశం కావచ్చు, మిగతా వైపు సంబంధించిన శాఖల్లో కూడా శ్వేతపత్రం విడుదల చేశారు. అసెంబ్లీ శాసనసభ సాక్షిగా కూడా శ్వేతపత్రాలను కూడా బయట పెట్టిన నేపథ్యం ఉంది. అంటే ఇవన్నీ సంబంధించి కూడా ఫైనల్ స్టేజ్కి చేరుకున్నాయి. ఇవన్నీ విచారణకు సంబంధించి కూడా పూర్తిగా అన్ని సిద్ధమయ్యాయి. ఇక పత్రాలకు సంబంధించి కూడా అన్ని ఆధారాలతో సిద్ధంగా ఉన్నాం. ఏ క్షణమైనా బాంబు పేలుతుంది, పొలిటికల్ బాంబు పేలుతుంది. దాంట్లో కీలకంగా వ్యవహరించిన మంత్రులు కావచ్చు, గతంలో పనిచేసిన మాజీ మంత్రులు కీలకంగా థ్యాంక్ యూ హరీష్. ఇక పొంగులేటి చేసిన వ్యాఖ్యలకి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అసలు కేటీఆర్ ఏమన్నారు ఒకసారి మనం ఒక బయట ఉంది ప్లే అవుతుంది చూద్దాం. నాకు తెలిసినంత వరకు ఆయన మీద జరిగిన ఈడీ రైడ్ గురించి ఏమైనా చెప్తాడేమో. ఈడీ రైడ్ లో ఎన్ని నోట్ల కట్టలు దొరికినాయి, ఎన్ని కట్టల పాములు దొరికినాయి, ఎట్లా బీజేపీతో సంధి కుదుర్చుకున్నా, అలా ఎట్లా సెటిల్మెంట్ చేసుకున్నా, ఎట్లా అదాని కాలు మొక్కినా, ఎట్లా బీజేపీ వాళ్ళను బతిమలాడి ప్రసన్నం చేసుకుని కేసు కాకుండా కాపాడుకుంటున్నా ఆ బాంబు చెప్తాడా? లేకపోతే మరి ఇవాళ అమృత్ స్కామ్ లో ముఖ్యమంత్రి బావమరిదికి 1,137 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఏదైతే ఇచ్చిరని నేను ఆరోపణ చేస్తున్నా. బీజేపీ వాళ్ళు స్పందిస్తలేరు. మరి దాని మీద ఏమైనా విచారణకు ఆదేశిస్తారు? ఆ బాంబా, ఇది లక్ష్మీ బాంబా, సుతిల్ బాంబా, తుస్సు బాంబా అన్ని తెలుతాయి. మా మీద ఏదైనా కేసు పెట్టదలుచుకుంటే ఏం పెట్టుకుంటావో పెట్టుకో, ఏం పిక్కుంటావో పిక్కు, మాకు ఫరక్ పడేది ఏం లేదు. ఎందుకంటే ఇటువంటి కొత్త పిచ్చగాళ్ళని చాలా మందిని చూసినాం. రాజశేఖర్ రెడ్డితో కొట్లాడినాం, చంద్రబాబుతో కొట్లాడినాం. ఈ చిట్టినాయుడు గారు పెద్ద లెక్క కాదు. మాకు ఏం చేసుకుంటాడో చేసుకోమని. బాంబ్ అంటే నాకు తెలిసినంత వరకు ఆయన మీద జరిగిన ఈడీ రైడ్ గురించి ఏమైనా చెప్తాడేమో. ఈడీ రైడ్ లో ఎన్ని నోట్ల కట్టలు దొరికినాయి. రైట్, కేటీఆర్ మాట్లాడింది చూసాం. ముందుగా మనం జూమ్ కాల్లో ఉన్న కేఎస్వి ఆచార్య గారితో మాట్లాడదాం. ఆచార్య గారు నమస్తే అండి. ఆచార్య గారు, కేటీఆర్ గారు మాట్లాడింది విన్నారు, పొంగులేటి గారు నిన్న చేసిన వ్యాఖ్యలను కూడా చూశారు. ఎలా చూడాలి దీన్ని? సార్ ఒకటి మాత్రం వాస్తవం, ఆయన ఇప్పుడు మేకపోతూ గాంధీవం లాగా ఇవాళ ఆయన ఏదో తప్పులన్నీ చేసి వాళ్ళు మేమేమీ చేయలేమన్నట్టుగా ఈ రాష్ట్రంలో దాదాపు 60 సంవత్సరాల కళను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా దోచుకోవడానికి కాదు. 10 ఏళ్ళు రాష్ట్ర ప్రజలు అధికారాన్ని ఇస్తే అడ్డగోలుగా ప్రతిదీ ఏ పథకం పెట్టినా మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, కాళేశ్వరం కానీ, ధరణి కానీ, ఏ ప్రాజెక్టు తీసుకున్నా అడ్డగోలుగా అవినీతి చేసిందని నేను అనలే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అధికారికంగా కాగ్ నివేదిక ఇచ్చింది. కాగ్ నివేదికలో కాళేశ్వరంలో దాదాపు 5,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, గొర్రెల పంపిణీ కార్యక్రమంలో దాదాపు 600 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాగ్ నివేదిక ఇచ్చింది. ఇంకా అధికారంలో రాకముందులే అధికార టీఆర్ఎస్ పార్టీ మీద వాళ్ళ అధికారంలో ఉండగానే కాగ్ నివేదిక ఇచ్చింది. వీరు ఇట్ట అడ్డగోలుగా తప్పు చేసి ఇక మేమేమో చేయనట్టుగా ఆయన ఈడీ దాడులు అని చెప్పేసి ఈడీ కప్పల మూటలు అని చెప్పేసి వాళ్ళ ఏదో తప్పించుకునే ప్రయత్నం, అధికారంలో ఉన్నాము, ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పుకోవడానికి తప్ప 10 ఏళ్ళు మీరు మంచి చేసింటూ మీకు భయపడాల్సిన అవసరం లేదు. 10 ఏళ్ళు మీరు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి 7 లక్షల కోట్ల అప్పుని మిగిల్చి రాష్ట్ర ప్రజలకు ఏదో ఉద్ధరించినామని చెప్పేసి పెద్దగా నోరు తీసుకుని మాట్లాడితే సరైన విధానం కాదు. సరే కేటీఆర్ గారు మాట్లాడవచ్చు, కానీ రేపు అంతిమంగా రిటైర్డ్ జడ్జి గారు నివేదిక ఇస్తున్నారు. ఎవరెవరైతే తప్పు చేసి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ముఖ్యమంత్రి గారి బావమరిదికి మేలు చేకూర్చేందుకే రేవంత్ రెడ్డి గారి పాలన కొనసాగుతుంది అని చేస్తున్న కేటీఆర్ వ్యాఖ్యలను ఎలా చూస్తారు మీరు?
ఇప్పుడు ఒకటి మాత్రం వాస్తవం, ముఖ్యమంత్రి బామర్దా ఇంకోరా కాదు, అది జాయింట్ వెంచర్ లో చేసినటువంటి ఆన్లైన్ టెండర్. అది ఆన్లైన్ లో నీ బామర్ది వాడవచ్చు, ఇంకోటి బామర్ది వాడవచ్చు, నా బామర్ది వాడవచ్చు. దానికి ఏం సంబంధం అండి? ఇదేమన్నా నామినేటెడ్ టెండరా? ఆన్లైన్ టెండర్ లో ఎవరైతే తక్కువ వాల్యూ ఇస్తారో వాళ్ళకి టెండర్ తగ్గే అవకాశం ఉంటుంది. అంతిమంగా వాళ్ళకు కూడా అర్హత ఉందా లేదన్నప్పుడు ఆ కంపెనీకి, చిన్న కంపెనీ అన్నప్పుడు జాయింట్ వెంచర్ లో ఇంకొక పెద్ద కంపెనీతో టైఅప్ అయి చేసుకున్నారు. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దీనికి ఏం సంబంధం? ఒకటి మాత్రం వాస్తవం, ఈ లెక్కలో మీరు చేసినటువంటి అవినీతి చిట్టాలు బయట పెడుతున్నాం కదా. మీరు ఎంతమంది ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసినారు ఆల్రెడీ తేటతెల్లమైంది. రేపు పొద్దున మేము 100% మేము అధికార పార్టీ ఉన్నంత మాత్రాన ప్రజల ధనాన్ని నీలాగా దోచుకునే ప్రయత్నం కాదు. పారదర్శకంగా ప్రజలకు మంచి చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంటుంది తప్ప నీలాగా అడ్డగోలుగా 10 ఏళ్ళ అధికారం ఉందని చెప్పి. రైట్ ఆచార్య గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి స్టూడియోలో అందుబాటులో మన్నే గోవర్ధన్ రెడ్డి గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. గోవర్ధన్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. గోవర్ధన్ రెడ్డి గారు, ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, దీపావళి లోపు ఏదో పెద్ద పొలిటికల్ బాంబు ఏదో పేలబోతుందట, మరి మీరు సిద్ధంగా ఉన్నారా? మా కార్యవర్గ నిర్వహణ అధ్యక్షుడు కేటీ రామారావు చాలా సందర్భం క్లియర్గా చెప్పిండు, మేము సిద్ధంగా ఉన్నాం. మీరు అవినీతి అని ఏదో పదే వచ్చిన గవర్నమెంట్ వచ్చిన 10 నెలల నుంచి ఊదర కొడుతురు కదా, ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో అవినీతి చేసిరో చూసుకోండి, అవినీతిని విచారణ జరిపించండి. ఏ అవసరం ఎవరైనా అవినీతిలో నిజంగా నీకు తెలుసండి, నీకు తెలిస్తే నిజంగా జైల్లో పెట్టండి అని చెప్పిండు. దీంట్లో పదే ఊరికే ప్రెస్ నోట్లు ఇవ్వడం ఎందుకంటే కావాలని చెప్పేసి. పొంగులేటి గారు ఏం చెప్పినట్టు దక్షిణ కొరియా నుంచి మేము వచ్చే లోపలనే ఏమైనా బాంబు వెళ్ళొచ్చు అన్నాడు. మరి వచ్చింది కదా, మరి నిన్ననే వచ్చింది కదా, బాంబు వేరే వెళ్ళింది. మరి అసలు ఎక్కడ ఉట్టిగా ఏదో ప్రెస్లో మాట్లాడాలని చెప్పేసి టీవీలు కనవడం పూనకం వచ్చినట్టు మాట్లాడేసి ఆ బాంబు వెళ్తుంది, ఈ బాంబు వెళ్తే పేలని దానికి రెడీ ఉన్నారు కదా. రేపొద్దున మీరు కూడా మొన్నటిదాకా మా దాంట్లో ఉన్నారు కదా. 2000 మొన్న ఎంపీ ఉన్నప్పుడు కానీ, లేకపోతే 2018 ఎలక్షన్ తర్వాత కూడా మీరు మా దాంట్లో ఉన్నారు కదా. మీరు నిజంగా అవినీతి జరిగితే మీరు కూడా భాగస్వామి కదా. అందులో మీరు నిజంగా పదవి లేకపోయినా సరే మా పార్టీలో కొనసాగారు కాబట్టి మీరు కూడా అవినీతిలో ఒక భాగస్వామి. మీరు ఇదే నీతి మాటలు మాట్లాడుతారు కదా, ఆ నీతులు ఎంతవరకు వరకు తెలుసు. మొన్నటి ఈడీ విచారణ దాదాపు 15 ప్లేస్లలో మీ మీద ఈడీ విచారణ దాడులు చేయడం జరిగింది. ఆ దాడులలో ఎక్కడ పోయిన మీరు అసలు ఏం దొరికిందని ఈడీ వాళ్ళు చెప్పరు, కనీసం పొంగులేటి శ్రీనివాస్ కూడా చెప్పరు. ఆ 15 చోట్లలో ఏ పత్రం దొరికిందా, రూపాయి దొరికిందా, దొరకలేదా, పత్రం దొరకలేదా, కనీసం చెప్పాల్సిన బాధ్యత ఈడీ మీద ఉంటుంది. ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాస్ ఒక ముఖ్యమైన బాధ్యతలు ఉన్నాడు, ఒక మంత్రి హోదాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా నా ఈడీ మా ఇంట్లో సోదాలు చేసింది, ఇన్ని దొరికినాయి, మిషన్లు కూడా నోట్ల కట్ట లెక్క పెట్టారు, మిషన్లు కూడా తీసుకుపోయారు కదా, ఏం దొరికినాయి చెప్పాల్సిన బాధ్యత ఈయనకుంది, వాళ్ళకుంది కదా. ఎవరు లేకుండా గుప్పిచాటు కాకుండా కోయినీరు హోటల్కు ఆదాని గారు రావడం, ఆదాని ఖాళీలు పట్టుకొని ఆయనతో కాంప్రమైజ్ కావడం, ఆయనతో కాంప్రమైజ్ అంటే బీజేపీతో కాంప్రమైజ్ అయినట్టు. అంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీని కాపాడుతుందా? ఇక్కడ ఇంకోటి కూడా అడుగుతారు ఎవరైనా, మీరు ఆ రకంగా ఈడీ గన అలా చేసింది అడిగినందుకే ఆయన ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అంటే ఆయన. కానీ ఇప్పుడు కవిత గారు ఉన్నారు, ఆవిడ శిక్ష కూడా అనుభవించారు, చేశారో చేయలేదో ఇంకా ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొనే ఆవిడ శిక్ష అనుభవించారు. మరి ఆవిడ ఎప్పుడు బయటకు వచ్చి ఇంతవరకు ఏమి సరిగ్గా ఖండించిన పాపాన్ని పోలేదు. దానికి ఇప్పుడు నిజంగా బీజేపీ పార్టీ కావాలని కక్షపూరితంగా కేసు పెట్టింది, అవసరం లేని కేసులో ఇరికిచ్చిన జైలుకు పెట్టారు, 5 నెలలు జైల్లో కూడా అనుభవించి వచ్చిన తర్వాత ఇప్పుడు కోటి పరిధిలో ఉంది కాబట్టి ఎవరు మాట్లాడరు, కవిత గారు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. కోటి పరిధిలో కొనాల్సి ఎవరు మనం మాట్లాడవచ్చు. కోటి పరిధిలో పోయినట్టే కోర్టే డిసైడ్ ఇస్తుంది, మేము నిరపరాధ లేకపోతే అపరాధ లేకపోతే జైలు శిక్ష మళ్ళీ వేయొచ్చా వేద్దని ఆమె చూసుకుంటుంది. ఇప్పుడు అట్లా కాదు కదా, ఏం చేయకముందుకి ఏం తెలియకముందుకి అసలు ఈ డిపార్ట్మెంట్లో గిన అవినీతి జరిగింది, గిన చేసిందని చెప్పేసి ఆధారం లేకుండా నిరాధారమైన ఆధారాలను చూపించుకుంటూ ఊరికే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అది తప్పంటారు. మేము నిజంగా బాంబు పేల్చేది ఉంటే దమ్ము ఉంటే బాంబు పేల్చండి. మేము గత 10 సంవత్సరాలు మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పి మా అసెంబ్లీ సాక్షి చెప్పడం జరిగింది, హరీష్ రావు చెప్పడం, కేటీఆర్ చెప్పడం, అందరు మంత్రులు కూడా చెప్పడం జరిగింది, మాజీ మంత్రులు చెప్పడం జరిగింది. ఎక్కడైనా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొంతమంది ప్రణీత్ అని కొంతమంది పోలీసు అధికారులు గారు కొంతమంది బయటకు వచ్చారు. ఈ దీనిలో ఎటువంటి బీఆర్ఎస్ నేతలకు ఎటువంటి సంబంధం లేదంటారా? అంటే మరి బీఆర్ఎస్ నేతలు మేమే ఉద్యోగం చేసి మేమే ట్యాపింగ్ చేస్తే అంటే పార్టీ నాయకులే రేపు ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న వాళ్ళు కానీ బీజేపీలో ఉన్న వాళ్ళు లేదా మేమే ట్యాపింగ్ చేసుకుంటూ పోతే అధికారులు ఏం చేస్తారండి? అధికారులు చేసే బాధ్యత అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది అతను చూసుకోవాల్సిన బాధ్యత, అతను ఎక్కడేం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత. ఎట్లా చేస్తాడా, ట్యాపింగ్ చేస్తాడా లేకపోతే ఇంకేం చేస్తాడా ఆ విషయం అధికారులు కదా. ఇప్పుడు అధికారులు 10 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ వచ్చి. గతంలో 2004 నుంచి 2014 వరకు అధికారం ఉంది అంటే అప్పుడు ట్యాపింగ్ చేసినట్టరా? ట్యాపింగ్ అనేది ఊరికే ఊతపదం అయిపోయింది మీకు తప్ప ఏం లేదు. నిజాన్ని జాగ్రత్త చెప్పండి. ఎవరు అధికారులు అరెస్ట్ చేస్తే అధికారులు నిజంగా చేస్తే అది అరెస్ట్ చేస్తారు, జైల్లో పెట్టారు. అది మాకే సంబంధం ఉంటుంది. ఏ అధికార పార్టీకి కూడా అధికారులు ఉన్న నాయకుడికి ఏ సంబంధం ఉండయి. అధికార పార్టీ నాయకులకి ఏంది ఎక్కడేం జరుగుతుందో ఇంటెలిజెన్స్ వాళ్ళు
వెరిఫై చేసుకొని తీసుకొచ్చుకొని విచారణ చేసుకొని తీసుకొచ్చి టేబుల్ మీద పెడతారు. ఆ నాయకుడు కానీ ముఖ్యమంత్రి కానీ లేకపోతే దానికి సంబంధించిన మంత్రి కానీ చూసి దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారు తప్ప అది ఎక్కడి నుంచి వస్తున్నది ఫోన్ ట్యాపింగ్ ఒక నిజంగా ఫోన్ ట్యాపింగ్ ఇంటెలిజెన్స్ బాధ్యత. అది ఇంటెలిజెన్స్ బాధ్యత. ఎవరు ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి, నక్సలిజం ఎక్కడ నడుస్తుంది, లేకపోతే ఇంకెక్కడ నడుస్తున్నాయి అని చెప్పి తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ డిపార్ట్మెంట్ అది. మన నాయకులకే సంబంధం ఉంటుంది. ఊరికే ఫోన్ ట్యాపింగ్ జరిగితే నిజంగా ఇంకా నిజంగా ఆధారాలు చూపించండి. 10 ఏళ్ళు పాలించారు గోవర్ధన్ రెడ్డి గారు. బీఆర్ఎస్ 10 ఏళ్ళు పాలించింది. నిన్న ఆదిలాబాద్ వెళ్ళిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రిని, ఒక ముఖ్యమంత్రిని ఎలాంటి భాష మాట్లాడారండి కేటీఆర్ గారు? ఏం భాష మాట్లాడండి? ముఖ్యమంత్రి బుద్ధుందా? ఫస్ట్ ముఖ్యమంత్రి ఒక పేగులు తీసి మెడకేసుకొని ఊరేగుతాడా? ఆయన మాట్లాడే బుద్ధుండే మాటలేనా? కన్నుగుడ్లు వీకేసి కన్నుగుడ్లు గోళ్ళు ఆడుకుంటాడా? లేదు లాగల తొండలేస్తాడా? అసలు ముఖ్యమంత్రి అయినా ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉంటే అట్లా మాట్లాడొచ్చా? మీరు చిన్న మాటకి అంత ఫీల్ అయితే ఎట్లే? ముఖ్యమంత్రి మాట్లాడుతున్న భాష ఏంటండి? వీపులు కొడతా, చింతపండు అవుతుంది. అసలు చింతపండు అయితే వీపులు కొడతాయి. ఇక్కడ ఒకటి గోవర్ధన్ రెడ్డి గారు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి తిట్టొచ్చా అంటే లంగా నుంచి లప్పంగి దగ్గర నుంచి అందరినీ నా కొడకల్లారా అని సంబోధించినవి కూడా బీఆర్ఎస్ లో ఉన్నాయి. ఏం లేదు. ముఖ్యమంత్రి అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో కొంత భాష మాట్లాడిన మాట వాస్తవమే. ఆంధ్రాకు సంబంధించి మరేంది ఆంధ్ర మా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, మా తెలంగాణ ప్రజలను జాగృతం చేయడం కొరకు కొంత భాష సన్యాసులు అని చెప్పిండ్రు. లేదు మా తెలంగాణ ఆస్తులని, తెలంగాణ వాటర్ని, తెలంగాణ ఉద్యోగాలని, తెలంగాణ నిధుల్ని దోసుకోబోతున్నా చెప్పిండు. అంతే గిట్లా మాట్లాడలేదు కదా. ఎప్పుడైనా కేసీఆర్ గారు మీ ఆంధ్ర వాళ్ళది పేగులు కింద బండ పెట్టి తొక్కేసి పేగులు తీసి మెడకేసుకొని ఊరేగుతాను ఇప్పుడు అన్న సందర్భం ఉందా? ఏం మాట్లాడతాండి మీరు కూడా అట్లా? అసలు ఎప్పుడైనా మాకు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఎప్పుడైనా అట్లాంటి విధవ మాటలు మాట్లాడా? ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏందండి? ఒక్కటే పొద్దులు వస్తే జీపు పళ్ళ కొడతా, చింతపండు అవుతుంది, బుల్డోజర్ తొక్కి చంపుతా, లేకపోతే పేగులు మెడకేసుకుంటా, సన్యాసులు లంగలు ఏం పీకినో దివాన్ ఏంది అసలు అర్థమే కాని పరిస్థితి. ఈ దీపావళికి ఏమీ కాదంటారు మీరు, అన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా అసలు ఏదైనా అయితే కదండి. కానీ అంటే ఇన్ కేసు మీరు కావాలని కక్షపూరితంగా రాజకీయం చేయాలనుకుంటే, రాజకీయ కక్షలకు పూరితంగా కేసులు పెట్టాలనుకుంటే పెట్టుకోండి, మేము రెడీ ఉన్నాం అని చెప్తున్నాను. మా కేటీ రామారావు గారు చెప్తూనే ఉండు కదా, హరీష్ రావు గారు చెప్తున్నారు. మీరు నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతే తప్పులు చేసి 50 లక్షల రూపాయలు దొరికిన దొంగ ఓటు నోటు విషయంలో జైలుకు పోయిండో అందరినీ కూడా అటు జైలు పోయి పంపాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తుండు. అక్కడ ఉన్న జగన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు లోపలికి ఇచ్చిండు కదా కావాలని. ఇక్కడ కూడా అది చేయొచ్చు, చేయడానికి మేము రెడీ ఉన్నాం కదా. అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మంచివారు కాదు, కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ మా కేసీఆర్ గారు ఇద్దరే మంచివాళ్ళు అంటారు మీరు, అంతే కదా? నేను జగన్ రెడ్డి చెప్పిన, జగన్ రెడ్డి మీరు అపార్థం చేసుకుంటే ఇవ్వడం చేస్తుందానికి, కానీ జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు లోపలేసిండు కదా, దాని విషయంలో చెప్తున్నాను నేను. ఆయన మంచోడా, ఈయన మంచోడు, ఈయన సర్టిఫికేట్ ఇక్కడ నాకేం సంబంధం? ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వరకు ఎగ్జాంపుల్ చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అయితే జైలు పోయిండు. అవును ఉంటుంది, అందరు దోస్తులే మా దగ్గర చంద్రబాబు దోస్తే, దాని ఏముంది? రేవంత్ రెడ్డి కూడా మా దాంట్లో పనిచేసిపోయినాడే, మా పార్టీలో పనిచేసినాడు, దోస్తవాడు కాదు. మీరు కూడా వన్ సైడ్ మాట్లాడితే ఎట్లా? ఏం దోస్తే ఉంది? మా పార్టీలో రోజులు మా నాయకుడు ఫస్ట్ ఆయన కెరీర్ స్టార్ట్ అయింది మా కంచె రేవంత్ రెడ్డి గారిది. మా తర్వాత టీడీపీలో పోయిండు, టీడీపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పోయిండు. ఆయన జంపింగ్ చేసుకుంటూ పోతూనే ఉంటాడు. దానికి మాకు సంబంధం ఉందా? మేము ఏ దీపావళి బాంబులైనా ఏ బాంబులైనా స్వీకరించడం రెడీ ఉన్నాం. మీకు దమ్ముంటే ఎంక్వైరీ చేయండి. ఊరికే కళ్ళబులు కబులు చెప్పుకుంటే, ఊరికే లీకులు ఇచ్చుకుంటే టైం పాస్ చేయకండి. పొంగులేటి గారికి డైరెక్ట్గా చెప్పిండు, మా కేటీ రామారావు గారు చెప్పిండ్రు, మేము కూడా చెప్తున్నాం. నిజంగా ఏమైనా ఉంటే అట్లా చెప్పండి, ఊరికే చెప్పకండి. ఊరికే కాళేశ్వరంలో అయింది, లేకపోతే మిషన్ భగీరథ అయింది, లేకపోతే కరెంటు కొనుగోలు ఇదైంది, ఇవన్నీ చెప్పుకోవడం పోతే ఏం జరిగినా చెప్పండి, వాస్తవాలు నిజంగా తెలుస్తాయి. న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, న్యాయస్థానాలకు అడుగుతాం, న్యాయస్థానాలకు కొట్లాడతాం. మీ చేసిన కుటిల రాజకీయాన్ని కక్షపూరితం చేసిన అన్ని మేము బయట ప్రజల్లో చెప్తాము. చూద్దాం ఏమైతే. గోవర్ధన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతో బీజేపీ సీనియర్ నేత వెంకటరెడ్డి గారు జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే వెంకటరెడ్డి గారు, మన గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడింది ఉన్నారు, ఆచార్య గారు మాట్లాడింది ఉన్నారు, రెస్పాండ్ కండి మీరు. ఇప్పుడు ఒక్కటి లక్ష్మీనాథ్ గారు మిత్రులంతా మాట్లాడినారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గత 4-5 రోజుల కింద విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి అంశాలు ఇవాళ తెలంగాణలో ఒక ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి మాట వాస్తవం. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు విధానపరమైనటువంటి ప్రకటనలు, ప్రెస్ మీట్లకి ఆయనకు అర్హత ఉంది, దానికి కాదని నేను చెప్పడం లేదు. కాకపోతే ఏంటంటే ఆయన బాంబు పేలుతుంది అంటే ఆ బాంబు ఎక్కడ పేలుతుంది? అది కాంగ్రెస్లో వెళ్తుందా, టీఆర్ఎస్ నాయకుల మీద వెళ్తుందా, రోడ్డు మీద వెళ్తుందా? ఆ బాంబులో ఏమున్నాయి, ప్రమాదకరమైన గురికలు ఉన్నాయా లేవా, ఒక సౌండ్ వస్తుంది, పొగొస్తుంది అనేటువంటిదా మనకి ఇంకేం తెలియదు. నేనేమంటున్నా అంటే మీరు చెప్పినట్టుగా అనేక అంశాల మీద అవినీతి ఆరోపణలు గత ప్రభుత్వం మీద ఉన్నాయి.
కాళేశ్వరం దగ్గర నుంచి మొదలు పెడితే, గొర్రెల దగ్గర నుంచి మొదలు పెడితే, ఫోన్ ట్యాపింగ్ నుంచి మొదలు పెడితే, విద్యుత్ శక్తికి సంబంధించిన కొనుగోళ్లలో మొదలు పెడితే, భగీరథ, మిషన్ భగీరథ, అన్ని ఎన్ని రకాలుగా అవకాశాలు ఉంటే అన్ని రకాలుగా గత ప్రభుత్వం అవినీతి చేసిందనే దాంట్లో ప్రజలకు విశ్వాసం ఉన్నది, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ కాంగ్రెస్ దీన్ని ఒక బ్లాక్ మెయిలింగ్గా తీసుకొస్తున్నది. ఇంతవరకు దానికి సంబంధించినటువంటి వివరాలను ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పకుండా చెప్తున్నాడు పేలుతుందని. చూద్దాం ఏం జరుగుతుందో. రెండవది ఏంటంటే మాకున్న సమాచారం మేరకు ఏ బాంబు పేలదండి. ఇదంతా బ్లాక్ మెయిల్ చేసుకునేటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ గవర్నమెంట్ 9.5 ఏళ్ళు పాలించేమో ఏం చేయలేకపోయింది, వీళ్ళు 9.5 ఏళ్లలో ఏం చేయలేకపోతున్నారు. దొందే ఇద్దరు ఒకే పద్ధతిలో ఒకే నావలో ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి కొట్లాడుకుంటున్నట్టుగా ప్రజల్లో ఒక సీన్ క్రియేట్ చేస్తున్నటువంటి సందర్భం అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి ఇది. రెండో విషయం లక్ష్మీనాథ్ గారు గుర్తుపెట్టుకోవాలా, జాతీయ స్థాయి రాజకీయాలకు వచ్చేటప్పటికి ఇండి గ్రూపులో బీఆర్ఎస్ పార్టీ ఎన్నడైనా జాయిన్ అయ్యేది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఖతం చేస్తే బీజేపీ పార్టీకి అనుకూల వ్యవహారాలు, అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అనేటువంటిది వాళ్ళకి తెలుసు. కాబట్టి జాతీయ స్థాయిలో ఉండే కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, ములాయం సింగ్ పార్టీలు, కేజ్రీవాల్, వీళ్ళందరూ కూడా ఎప్పుడు వెంకటరెడ్డి గారు మీరు పెద్దవారు, మీకు తెలియంది కాదు, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ దోస్తానా చేసుకుంటున్నాయి అంతర్లీనంగానే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా. ఒకరికొకరు మీరు ఒకరికొకరు సహకరించుకునే మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఆ రకమైన రిజల్ట్ వచ్చిందని చెప్తున్నారు. అంతర్లీనంగా మీ ఇద్దరికి దోస్తానా లేదంటారా? ఎందుకుంటదండి, ప్రజలు తీర్పిచ్చినారు. బీఆర్ఎస్ పార్టీ వద్దనుకున్నారు, బీజేపీని గెలిపించినారు. కాంగ్రెస్ అనుకున్నట్టు సీట్లు వాళ్ళకి రాలేకపోయినవి. ఏమైనా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ ఆడనండి, లేక బీజేపీ పార్టీ ఓటు బ్యాంకా? ఆయా పరిస్థితుల్లో ఆయా ప్రభుత్వాలు అనుసరించే విధానాలు, పరిపాలన ఆధారంగానే ప్రజలు తీర్పిస్తారు, ఓటేస్తారు తప్ప వాళ్ళ ఓటు వీళ్ళ ఓటు రాసుందండి అక్కడన్నా. ప్రతి పార్టీకి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకో 10% 15%, కాంగ్రెస్కో 10-15%, బీజేపీకో 10-12% స్థిరమైన ఓట్లు ఉంటాయి. మిగతా ఓట్లన్నీ కూడా ఆయా కాలంలో వచ్చేటువంటి మార్పులు, విధానాలు, మేనిఫెస్టోలు, అనుసరించిన విధానాలు, పరిపాలనకు సంబంధించిన అంశాల మీదనే ఓటింగ్ జరుగుతుంది తప్ప చాలామంది మిత్రులు చెప్తున్నారు బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి వచ్చినాయి. అట్లా కుదరదండి, అది అనుకోవడం పొరపాటు అది. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఖతం చెయ్యదు. ఖతం చేస్తే వాళ్లకు బీజేపీ పార్టీతో పోటీ పడాల్సి ఉంటుంది, అడ్రస్ లేకుండా కాంగ్రెస్ పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని బతికించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ మీరు ఒక కొత్త వాదం తీసుకొస్తున్నారు. కరెక్ట్, అది క్వశ్చన్ అడుగుతున్నారు. గోవర్ధన్ రెడ్డి గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, మిమ్మల్ని క్వశ్చన్ అడగండి సార్. ఆయన బీజేపీ పార్టీ బీఆర్ దొంది అంటున్నావు కదా, మరి ఏం మీరు ఎలగబెట్టింది ఏందో 10-11 సంవత్సరాల్లో మీరు ఒకసారి చెప్పాల్సిన బాధ్యత ఉంది. నల్లధనం తెస్తానని చెప్పారు, ఒక్కరన్నా నల్లధనం ₹1 వచ్చిందా? నెంబర్ 1. నెంబర్ 2, సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. ఏ ఉద్యోగాన్ని ఇచ్చిర్రా? భారతదేశానికి సంబంధించిన వరకు గరీబ్ హఠావో గరీబ్ పేదవాళ్ళకి సంబంధించిన వారు ఏమైనా స్కీమ్ తీసుకొచ్చిరా? ఏదో టైంపాస్ నడుస్తుంది తప్ప ఏమైనా చేసిన సందర్భం ఉందా? మీరు చేసిన సందర్భం ఓన్లీ చెప్తున్నాను, మత రాజకీయాలు చేసుకుంటూ టైంపాస్ చేస్తూ నడిపిస్తారు తప్ప మీరు గొప్పలు చేసింది ఏం చెప్పరాదు. ఒకసారి బీజేపీ పార్టీకి కాంగ్రెస్ వాళ్ళు చెప్తారంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటే చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటారు. అసలు ఎవరికి కాదు. మేము ఉద్యమం చేసిన పార్టీ అంటే వెంకరెడ్డి గారికి నేను చెప్పానండి, మేము ఉద్యమం చేసిన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కొరకు పెట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీలో మేము ఉద్యమం చేసి 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి మేము ముందు వరుసలో ఉన్నాం. దానికి కంపల్సరీ తెలంగాణ సిద్ధించినాం. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అధికారులు ఉన్నాం. అధికారులు ఉన్న తర్వాత దేశంలో నెంబర్ 1 వెల్ఫేర్లే కానీ డెవలప్మెంట్ నెంబర్ 1 రాష్ట్రానికి సిద్ధించినాం. అది వదిలేసి మీరు మాకు సంబంధం ఉంది. మీరు కాంగ్రెస్ని కాపాడుతుంది ఇప్పుడు బీజేపీ పార్టీని చేరితే ఎవరైనా చేరితే వాడు పునీతుడు అయిపోతాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు గతంలో టీడీపీలు ఉన్నప్పుడేమో ఆయనకు నోటీసులు పంపుతారు. ఆ 11 సంవత్సరాల ఇంతే మీ పార్టీలు చేరిన తర్వాత ఇంతవరకు ఒక్క రోజు కూడా ఒక ఎంక్వైరీ లేదు, ఒక నోటీస్ లేదు, ఏమి లేదు. మీ పార్టీలు ఎవరు చేరినా కూడా ఎన్డీఏ భాగస్వాములు అయితే కానీ లేదా బీజేపీ పార్టీ చేరిన అయితే కానీ అందరు పునీతులు అయిపోతారు. బీజేపీ పార్టీ అట్లా నడిపిస్తుంది. ఓన్లీ ఈడీని లేకపోతే ఐటీని లేకపోతే మన ఎంక్వైరీ సంస్థలు మొత్తం జేబులో పెట్టుకుని జేబు సంస్థలు తయారు చేసుకుంటుంది. ఏం లేదు. ఆయన టైం కదా చెప్పండి, ఆయన తర్వాత మళ్ళీ మనతో ఇంకొకళ్ళు ఉన్నారు. గోవర్ధన్ రెడ్డి గారు
మీరు నవ్వినా నమ్మినా నమ్మకపోయినా నీ చెప్తున్నా మాకు చెప్తారు కదా మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ సహకరించిందని చెప్పి లేదా అదే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు బీజేపీ సహకరించింది మేము ఎవ్వరు సహకరించలేదు మా ప్రయత్నం మేము చేసినాం కాకపోతే దేశంలో రెండు విడిపోయినాయి ఇండియా గవర్నమెంట్ లేక రాహుల్ గాంధీ మోడీ గారు బీజేపీ వాళ్ళు సహకరించారు కాంగ్రెస్ వాళ్ళకు మీ కాంగ్రెస్ వాళ్ళకి ఏం చేశారు మీ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ పట్నం మహేందర్ రెడ్డికి ఇక్కడ ఓల్డ్ ఉంటే తీసుకుపోయి నువ్వే మాట్లాడతావు గోవర్ధన్ రెడ్డి గారు నీ మీద గౌరవం నువ్వు ఇస్తే నాకు ఇక్కడ గౌరవం మీరు పట్నం మీకు ఎందుకు సహకరించారు కాంగ్రెస్ వాళ్ళని చెప్తున్నా పట్నం మహేందర్ రెడ్డి గారు చేవేళ్లలో ఉంటే తీసుకొచ్చి మల్కాజ్గిరిలో ఎందుకు వేసారు మల్కాజ్గిరిలో ఎవరు పెడితే గెలుస్తారని చెప్తే ఆ మా తెలియలేదా ఎక్కడ చేవేళ్లలో ఎవరు తీసుకొచ్చి పెట్టాలి ఎవరిని పెట్టాలని తెలియదా మీకు కాంగ్రెస్ పార్టీ మీకు సహకరించింది మేము మాకు పార్లమెంట్లో మీరు రెండు పంచుకున్నారు కాబట్టి చర్య మీద వచ్చినాయి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు తప్ప మీకేం నష్టం జరగలేడా రైట్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారికి టైం ఇస్తే మొత్తం ఆయన మాట్లాడలేండి తర్వాత మధ్యాహ్నం వచ్చి ఆయన మాట్లాడకూడదు ఆయన ఏం మాట్లాడతాడండి అడ్డగోలుగా మాట్లాడతాడు తెలంగాణ ఉద్యమం మీరు చేసినరా జనసమితిలో కాదు మీరు కోదండరామ్ గారు లేకపోతే మీకు అడ్రస్ లేదు ఎవరు పెట్టించారు ఏం చేసినా మరి కాంగ్రెస్ పార్టీ నువ్వు ఏడవనుకున్నావా ఆయన ఏడవనుకుండు కాంగ్రెస్ పార్టీ కూర్చున్నాడు ఇన్ని అక్రమాలు హైడ్రోజ్ వస్తున్నా లేదా మూసినది ఇంతమంది పేదవాళ్ళు ఇల్లు కూడా కొడితే ఒక మాట మాట్లాడతలేడు కోదండరాం ఎక్కడ పోయింది మరి కోదండరాము ఆయన ఎమ్మెల్సీ పదవి ఏమైనా మొత్తం నోరు పూసుకున్నాడు ఇక మీరు మాట్లాడండి సార్ మీరు మాట్లాడండి నేనే సమానం లేదు సమానం లేదు గోవర్ధన్ రెడ్డి గారు ఆయన టైంలో ఆయన మాట్లాడినప్పుడు మీరు నోట్ చేసుకోండి మీ టైం వచ్చినప్పుడు మీరు ఏమనుకున్నారు చెప్తారు కానీ వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ ప్లీజ్ రైట్ వెంకటరెడ్డి గారు మళ్ళీ వస్తారు మళ్ళీ అక్కడ ఏదో సిగ్నల్ ప్రాబ్లం వచ్చినట్టుంది మనతోటి సీనియర్ కరెస్పాండెంట్ రాంబాబు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం రాంబాబు నమస్తే అండి రాంబాబు చెప్పండి రాంబాబు లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నానండి రాంబాబు గారు చెప్పండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత దీపావళి లోపు ఒక అతిపెద్ద బాంబు పేలబోతుంది అంటున్నారు నిజంగానే ఆ పెద్ద బాంబు సౌండ్ చేయబోతుందా లేదు అంటే తుస్సుమనబోతుందా అని చెప్పి రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నిలబోతుంది అసలు ఏం జరగబోతుంది అంటారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు నుండి గత బీఆర్ఎస్ సర్కార్ చేసినటువంటి అవినీతి అంశాలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తా ఉన్నది మేనిఫెస్టోలో చెబుతా ఉన్నది మేము అధికారానికి రాగానే గత ప్రభుత్వం జరిగినటువంటి తప్పిదాలకు సంబంధించినటువంటి వాటికైనా విచారణ చేస్తాం విచారణ తర్వాత ఎవరైతే దానికి బాధ్యులు ఉన్నారో సూత్రధారులు పాత్రధారులు అందరినీ కూడా అరెస్ట్ చేస్తామని మొదటి నుండి చెప్తా వస్తున్నది ఈ నేపథ్యంలోనే వచ్చి రాగానే కాంగ్రెస్ సర్కార్ వచ్చి రాగానే ఇది విద్యుత్ పైన కమిషన్ వేయడం జరిగింది కాళేశ్వరం వేయడం జరిగింది దాంతో పాటుగా ఇటు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం పైన విచారణ జరుగుతూ ఉంది మరొక వైపు టానిక్ కుంభకోణం కానీ గొర్రెల కుంభకోణం కానీ లేకపోతే వివిధ రకాలైనటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నది ఆరోపణ చేస్తూ ఉన్నది ఈ ఆరోపణలో భాగంగా ఈ అంశాలు ఏదైతే ఉన్నదో గత ప్రభుత్వం చేసినటువంటి అనేక అంశాలు ధరణిలో జరిగినటువంటి లోటుపాట్లు కానీ లేకపోతే ఆ ధరణిని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున అవినీతి చేశారని చెప్పి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క మొన్న సీఎల్ పర్యటనలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలపైన అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు దీపావళిలోపు ఈ యొక్క బాంబులు అంటే పొలిటికల్ బాంబులు ఏ విధంగా పేలున్నాయి ఎవరు పేలుస్తారు ఎవరు అరెస్ట్ అవుతారు ఎవరు అరెస్ట్ కాబడతారు అరెస్ట్ ఎవరు చేస్తారనే దానిపైన ఒక రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయితే జరుగుతూ ఉన్నది ఈ చర్చ నేపథ్యంలో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకైతే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది ఎందుకంటే ప్రభుత్వం చెప్పినట్లుగా అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు చెప్పినట్లుగా వచ్చి రాగానే ఎంక్వైరీ కమిషన్ వేయడమే కాకుండా
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంలో స్వయాన ముఖ్యమంత్రిని అంటే ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కూడా ప్రస్తావించినటువంటి సందర్భం ఉంది. దాంతోపాటుగా వాళ్ళు చేసినటువంటి ఆరోపణలో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని ఇటు బిజినెస్ ఎవరైతే వ్యాపారదారులు ఉన్నారో వాళ్ళదే కాకుండా సినీ రంగ ప్రముఖులను కూడా ఇబ్బంది పెట్టారని చెప్పేసి కూడా ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశాన్ని విచారణ చేస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించినటువంటి పరిస్థితి కూడా కొనబడతా ఉంది. ఇక కాళేశ్వరం విచారణకు సంబంధించినటువంటి అంశంలో కాళేశ్వరం అనేది 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి గతం నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది, విపక్షాలు చెబుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కాళేశ్వరం సంబంధించినటువంటి ఈఎన్సీలను లేకపోతే క్వాలిటీ కంట్రోల్ అధికారులను లేకపోతే మిగతా అధికారులను కూడా విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో సైట్ ఇంజనీర్లను కానీ వివిధ అధికారులను విచారణ చేస్తూ ఉంది. ఈ విచారణలో లాస్ట్కు పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి నేతల యొక్క విచారణ కూడా ఉంటుందని చెప్పేసి కాళేశ్వరం కమిషన్ చెప్తా ఉంది. దీంట్లో ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ నేపథ్యంలో కూడా కొంత అవినీతి జరిగిందని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ అరెస్టులు మరి కాళేశ్వరం దాంట్లో ఉంటాయా లేకపోతే విద్యుత్ సంబంధించినటువంటి విచారణలో ఇప్పటికే దానికి సంబంధించినటువంటి భద్రాద్రి కానీ యాదాద్రి కానీ పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి అంశంలో ఈ అవినీతి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో దీనిపైన అరెస్టులు ఉంటాయా లేకపోతే ఏ విధమైనటువంటి అరెస్టులు ఉంటాయనేది మాత్రం స్పష్టంగా వాళ్ళు ప్రభుత్వం నుండి చెప్తేనే తెలుస్తుంది. కానీ ఇది ఒక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలు అవినీతి కుంభకోణాలు ఏదైతే ఉందో వాటిపైన ప్రధానంగా ఫోకస్ చేసింది కాబట్టి ఈ అంశాల నేపథ్యంలో అరెస్టులు ఉంటాయని చెప్పేసి ఒక ప్రచారం ఉన్నది. అది కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతో ఈ ప్రచారం అయితే జరుగుతూ ఉంది. రాజశేఖర్, థ్యాంక్ యూ రాంబాబు. అయితే మొత్తానికి ఆచార్య గారు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చి ఆల్రెడీ 3-4 నెలలు దాటిపోయింది. ఇప్పటి వరకు ఎందుకు ఎటువంటి ముందస్తుగా ఇంకా తీసుకోవాల్సిన చర్యలు ఏమీ తీసుకోలేదు? ఎందుకు నాన్చుడు ధోరణిలో కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా వెళ్తుంది? మరి ఒక రకంగా బ్లాక్మెయిలింగ్ చేస్తుంది తప్పితే నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే నిజంగా ఆధారాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది కదా అని అడుగుతున్నారు. దానికి మీరు సమాధానం ఏం చెప్తారు ఆచార్య? సార్, ఒకటి మాత్రం ఏదైనా విచారణ కొనసాగేటప్పుడు సంపూర్ణమైనటువంటి విచారణ జరిపి ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అని తెలిసిన తర్వాతనే దాన్ని పూర్తిగా ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు ఎవరైతే గతంలో ఫోన్ ట్యాపింగ్ చేస్తారో వాళ్ళు విదేశాలకు మారిపోయింది, వాళ్ళని మొన్న వాళ్ళ పాస్పోర్ట్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఒకటి మాత్రం వాస్తవం, మిత్రుడు గోవర్ధన్ రెడ్డి గారు ఎవరైతే అగ్రెసివ్ గా బాగా మాట్లాడుతున్నారో నేను ఒక విషయం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత. ప్రతి పౌరుడికి వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏ ప్రభుత్వానికి కూడా ఉండదు. అంటే వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉండాల్సినటువంటి ప్రభుత్వమే విచ్చలవిడిగా ఎవరైతే ఆచార్య గారు మీరు గమనించారో లేదో గోవర్ధన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే అది మా ప్రభుత్వానికి సంబంధం లేదు, ఎవరో అధికారులు ఎవరో అడుగుతా చేసి ఉండొచ్చు కానీ మాకు సంబంధం లేదు అంటున్నారు ఆయన. లెట్ మీ కంప్లీట్. నేనేమంటున్నానంటే ప్రభుత్వానికి సంబంధం ఉందా లేదా అనేది విచారణలో తెలుస్తుంది. విచారణ చేసేటప్పుడు ఆ ప్రభుత్వం చేసిందా లేకపోతే ఉద్దేశపూర్వకంగా అధికారులు చేసిరా నాయకులు చేసిరా అనేది ఎప్పుడు బయటకు వస్తుంది, దోషులు ఎవరు అనేది వాళ్ళతో విచారణ జరుగుతుంది. ఇంకా విచారణ కంప్లీట్ కాలేదు, విచారణ జరుగుతుంది. 100% చేస్తారండి. తప్పు చేస్తే ఎవరైతే ఉందండి, ఏ ప్రభుత్వం అయితే ఉంది. మీరు గతంలో 10 ఏళ్ళు పని చేసిరు, అభివృద్ధి చేసిరు, అడ్డగోలుగా రాష్ట్రాన్ని తగలబెట్టింది కాబట్టి ఇలా జీతాలు కూడా ఇవ్వలేనటువంటి దుర్మార్గమైనటువంటి స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చేవాడు మీరు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం మీకు అందుతుంది. ఎవరిని మొదలుపెట్టేది లేదు. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు పారదర్శకంగా ప్రజల సొమ్మును ప్రజలకు ఉపయోగించాల్సినటువంటి ప్రభుత్వాలు అడ్డగోలుగా స్వార్థపూరితమైనటువంటి వ్యక్తిగత లాభాపేక్ష కోసం చేసినప్పుడు ఇటువంటివి అవినీతులు చేస్తారు. ఒకటి కాదు కదా చేసింది. ఎన్ని అవినీతులు చేశారండి? కాళేశ్వరంలో దాదాపు 8,000 కోట్ల అవినీతి చేశారు. ధరణి పేరుతో లక్షల కోట్ల విలువైన భూములు అడ్డదిడ్డంగా ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చిన కంపెనీలకు మరి ధరణిలో రికార్డులు ఎక్కించుకొని ఇప్పటికీ ఇంకా 50,000 మంది రైతులు కోట్ల చుట్టూ తిరుగుతుంటూ దుర్మార్గమైనటువంటి చరిత్ర వాళ్ళది. 100% వీళ్ళు దాంట్లో తప్పు చేసిన ఏ ఒక్కరు కూడా వదిలేదు లేదు. సరే అది దీపావళి కావచ్చు కూడా కావచ్చు, కానీ సరే వాళ్ళు పొంగులేటి గారు మరి ఏ ఉద్దేశంతో చెప్పిందో వాస్తవంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరు వదిలిపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. వాళ్ళు ఏదైతే ప్రజల ద్వారా చూసుకున్నారో దాన్ని రిటర్న్
రిటర్న్ కక్కిచ్చే ప్రయత్నం చేసి తప్పు చేసి జైల్లో పంపిస్తాయి. వాళ్ళు ఏమైనా ఘనకారం చేసారు అండి? వాళ్ళు ఏమైనా మిత్రుడు మాట్లాడతాడు భాష గురించి, కానీ భాష గురించి నువ్వే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వాడినటువంటి భాష యాస ఈ రాష్ట్రంలో అడ్డగోలుగా ప్రతిపక్షాలను తిట్టి దుమ్మెత్తి పోసినటువంటి నాయకుడు కేసీఆర్. ఇక నీవు ఆయన గురించి మాట్లాడే కూడా నువ్వు రేవంత్ రెడ్డి గారి భాష గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భాషకి పితామహుడు కేసీఆర్. ఆ దుర్భాషలు మాట్లాడాలన్నా, ప్రతిపక్షాలను మాట్లాడాలన్నా, అడ్డగోలుగా తిట్టాలన్నా, వ్యంగ్యంగా తిట్టాలన్నా ఆయన కంటే మించినోడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా ఎవరు లేడు. ఆయన గురించి నువ్వు గొప్ప మాట్లాడే విధానం సరైన పద్ధతి కాదు. మీరు ఇవాళ కేటీఆర్ గారు కూడా అడ్డగోలుగా ఏదేదో ఒక పద్ధతి ఉండాలి. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కూడా గౌరవించినాం, కానీ మరి ఇంత ఘోరంగా ఇంత వ్యంగ్యంగా కేటీఆర్ గారు మొన్న మాట్లాడుతున్నటువంటి తీరు, ఒక అడ్డమైన పేరు పెట్టి మాట్లాడుతున్నప్పుడు అది ఎవరైనా అధికారంలో ఉండడం అనేది ఎవరి శాశ్వతం కాదు. ఎవరు కాంగ్రెస్ ఉండొచ్చు, రేపు టీఆర్ఎస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, కానీ అధికారంలో ఉన్నప్పుడు వాటిని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంలో నాయకుడుగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఉంటది. దాన్ని ఇవాళ ఏదో మేమే మొత్తం ఈ రాష్ట్రాన్ని ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది నేతలు ఓటుకు నోటు కేసులో దొంగ అని ముఖ్యమంత్రిని సంబోధిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? సరే, ఒకటి మాత్రం వాస్తవము, తప్పు చేసిన వాళ్ళకి ఎవరికైనా శిక్ష పడుతుంది. ఎవరు తప్పు చేసినా ఎవరు తప్పు చేయకుండా ఎవరు వదిలిపెట్టే చట్టం ఎవడప్ప చుట్టం కాదండి. వాళ్ళు తప్పు చేసేది 10 ఏళ్ళు, ఇప్పుడు ఎక్కడ వదిలిపెట్టడానికి ఎవరైనా సిద్ధంగా లేరు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా వెనక్కి పోతే ఎవరిని వదిలిపెట్టే సినిమా లేదు. ఎందుకంటే ప్రజల సొమ్ము దోచుకున్నాను మాకేం పట్టింది అండి వదిలిపెట్టడానికి? వాళ్ళు ఏమన్నా దేశ సేవ చేసిరా, ఏమన్నా రాష్ట్ర సేవ చేసిరా? దోచుకున్నారు ప్రజల సొమ్ము. అరే ఇలా జీతాలు కూడా ఇవ్వలేనటువంటి స్థాయికి దిగజార్చింది ఎవడు? అప్లపాలు చేసింది ఎవడు? ఎవడబ్బా సొమ్మిది ప్రజల సొమ్ము కాదా? 1 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాలు ఈయన దేశకి నేత అని చెప్పేసి 8 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. 65 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని దేశాన్ని పాలించిందండి. పార్టీ ఆఫీస్ కూడా అద్దె కట్టుకుంటున్నాం మేము. పార్టీ ఆఫీస్ లక్షల కోట్ల రూపాయలు పెట్టి విమానాలు ఉన్నారు 100 కోట్ల రూపాయలు పెట్టి. ఎవడబ్బా సొమ్ము అది? ఎక్కడి నుంచి వచ్చే? నీ ఆస్తి ఎంత? ఉద్యమాల్లో నీ ఎలక్షన్ అఫిడవిట్ లో నీ ఆస్తి ఎంత ఉంది? 2004లో ఇవాళ ఎంత ఉంది నీ ఆస్తి? ఈ పార్టీ ఫండ్ 600 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవడబ్బా సొమ్ము వచ్చి ఏం చేస్తుంది? ఏం రాజకీయం అంటే ఏమైనా వ్యాపారమా? ఎట్లా వస్తుంది ఒక రాజకీయ పార్టీకి 600 కోట్ల రూపాయలు? ఎవరిని దోసుకుంటూ వస్తుంది? ఎంతమందిని దోస్తూ వస్తుంది? ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర సొమ్ముని రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను దోచుకున్నారు కాబట్టి ఇవాళ నీ పార్టీ ఫండ్ 600 కోట్ల రూపాయలు ఉంది. ఏం వ్యాపారం చేసినావా? రాజకీయ పార్టీకి వ్యాపారం ఉంటుందా? ఇక్కడి నుంచి వస్తాయి 100 కోట్ల రూపాయలు. 65 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీకి అద్దె భవనంలో ఉంటున్నామండి. మీరేంటండి 10 ఏళ్లకేమో 100 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు స్కామ్ చేసి 7 లక్షల కోట్ల రూపాయలు దోసుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నువ్వే చెప్పాలి. స్కామ్ల గురించి, దోచుకునే దాని గురించి దేశమంతా తెలుసు. చిన్న పిల్లలు చెప్తారు కాంగ్రెస్ అంటే స్కామ్రెస్ అని. దేశమంతా తెలుసు. ఈ 60 సంవత్సరాల్లో దేశాన్ని దోచుకుందని చెప్పి ఒక్కొక్కటి ఇటును 2004 నుంచి 2014 వరకు 2G స్కామ్లు చేసిందే మీరు. 1 లక్ష కోట్ల రూపాయలు స్కామ్ చేసింది మీరు. అదే కాబట్టి చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు ఇన్సెన్స్ పడుతుంటే ఏమో ఇంకా భూషినది స్టార్టే కాదు. లక్షల రూపాయలు అవినీతి చేసిరంట. ఏం మాట్లాడతారండి మీరు? అవినీతి 1,50,000 రూపాయలు మీరే మీ ముఖ్యమంత్రి గారు చెప్పింది. అది స్కామ్ అయిందని చెప్పలేదు. స్కామ్ కావడానికి ఆస్కారం ఉందని చెప్పినావు. 1,50,000 కోట్లు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. దాంట్లో స్కామ్ జరుగుతుందని చెప్తున్నావు. నీకు అవకాశం వచ్చి నువ్వు మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఒక పార్టీ ప్రతినిధిగా నీకు ఉంది. తన ఓపికతో వినాలి. అంతేగాని ఇంకా ఎవరి వరకు వాళ్ళ మాట్లాడతాం పాపం బీజేపీ బయటకు వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చింది. టెక్నికల్ ఇష్యూ వచ్చింది. మీకు అవకాశం ఆయన టెక్నికల్ ఇష్యూ వచ్చి ఆగింది. ఓకే, మీరు అంటే ఒక విషయాన్ని క్లుప్తంగా ఆ వర్షంలో ప్రజలకు చెప్పినటువంటి అన్యాయం నీకు చెప్తున్నా. ఇక్కడ ఏమన్నా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కొన్ని అన్యాయం మీకు చెప్తున్నాడా? ప్రజలకు ఏం జరిగింది? మీరు 10 ఏళ్ళు ఏం చేస్తుంది? అదే కదా నేను చెప్పేది. గొర్రెల స్కామ్ లో 600 కోట్ల రూపాయలు స్కామ్ చేసింది చెప్పింది కాంగ్రెస్ పార్టీ చెప్తుందా? తాగు నివేదిక ఇచ్చేదండి. ఆచార్య గారు షార్ట్ టైం మీ దగ్గరికి వస్తా, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ ఆగండి. ఈ లోపు మనకు గౌతమ్ రెడ్డి గారు కంక్లూడ్ చేస్తారు. చారి గారు మాట్లాడి కంక్లూడ్ చేయండి సార్. మీరు రియాక్ట్ అయ్యి ఒకటే కానీ అందరూ ఏమిటంటే కుంభకోణం జరిగింది, కుంభకోణం చేస్తే ఒక భూతపదం అయిపోయింది. ఆ గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు
కాళేశ్వరం 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది. అసలు ఖర్చు పెట్టింది 90,000 కోట్ల రూపాయలు, 86,000 కోట్ల రూపాయలు, దాంట్లో 1,00,000 కోట్ల రూపాయలు సరే అంటే ఎట్లా సార్? కాదు సార్, కుంభకోణం జరిగిందో లేదా పక్కన పెట్టిన అసలు ప్రజాసొమ్ముతో కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటికి మీ రెస్పాన్సిబిలిటీ. అరే గతంలో కాళేశ్వరం మన సాగర్ కూడా కుంగిపోయిందండి. అడిగిన దానికి నేను చెప్పింది అదే, ఒకసారి ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఒక్కొక్కసారి కుంగిపోతుంటాయి. దాన్ని కూడా పెద్ద రాజంత చేసేట్లా సాగర్ 4 సార్లు కూలిపోయింది. వాళ్ళు కట్టే ప్రాజెక్ట్ కడియం ప్రాజెక్ట్ కూలిపోయింది. అనేక ప్రాజెక్ట్ కూలిపోతుంటాయి. అదే కూలిపోవాలని కడతారా? అప్పుడు కాంగ్రెస్లు కట్టినా, లేదు ఇంజనీర్లు కట్టినా, లేదు ఇప్పుడు బీఆర్ఎస్ కట్టినా, రేపొద్దున ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులు వాళ్ళు కట్టినా కూడా ఎవరు ఏ ప్రాజెక్ట్ కుంగిపోవాలని కట్టరు. కొన్ని సందర్భాలు కొన్ని కింద ఇసుక పోయింది, ఎక్కువ వరద వచ్చిన 2020లో సీరియస్ కమెంట్ చేశారు కేసీఆర్ గారు. కేంద్ర కమిటీ వాటర్ వర్క్ సంబంధించిన వాళ్ళు వచ్చి చూసిర్రు. కట్టిన దానికంటే ఎక్కువ 24% సామర్థ్యం ఎక్కువ ఉందని చెప్పి ఆ కట్టడంలో ఎలాంటి లోటు లేదని చెప్పిన సర్టిఫికేట్ కూడా జరిగింది. కింద ఇసుక పోయింది, కొంత 2 పిల్లలు కుంగిపోయినాయి. అది కూడా మేము మంచి పని చెప్తున్నాం. అది కూడా బాధ్యత రహితమే. ఖచ్చితంగా దానికి సంబంధించిన కాంట్రాక్టర్ మీకు ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత అని చెప్పడం జరిగింది. దాన్ని చేస్తారు, రిపేర్ చేస్తారు. కావాలని తెలంగాణ ప్రజలను పక్కదో పట్టించడం కొరకు కాళేశ్వరం సంకరానికి పోయింది, మేడిగడ్డ ఇదైంది అదైందని చెప్పేసి ప్రజలను తప్పుదో పట్టించి మీ ఓట్లు దండుకురు. ఈ రోజు గెలిస్తే ప్రజలతో ప్రభుత్వాన్ని స్థాపించి ఫామ్ హౌస్ లో ఉంటామన్నారు. నిజంగానే కేసీఆర్ గారు రావడం లేదు బయటికి. ఎందుకు రారండి? ఉన్నాడు కదా. ఇప్పుడు అదే చెప్తున్నా. అందరూ ఏమంటారు అంటే మొన్న గవర్నమెంట్ లోకి వచ్చింది, వాళ్ళకి కొంత అవకాశం వెసులుబాటు కలిగండి. వాళ్ళకి అసలు కాంగ్రెస్ కొత్తగా ముఖ్యమంత్రికి వచ్చింది కదా, ఆయన అర్థం చేసుకునే పరిస్థితి కావాలి. ఎంబడి 2 నెలలకే ఇట్లా ఎంబడి పడతారా, ఇబ్బంది పెడతారా? హరీష్ రావు గారి దగ్గర నుంచి, కేటీఆర్ దగ్గర నుంచి డే 1 నుంచి మీ ప్రభుత్వం కూలిపోద్ది అంటూనే ఉన్నారు కదా. మరి ఇప్పుడు అదే అంటారు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు కేసీఆర్ రాలేదని మళ్ళీ నువ్వే అంటావు. ఒక హరీష్ రావు గారు కేటీఆర్ అంటే అదే అంటావు. అంటే ఇదే పనా అంటే అంటేనేమో రాకుండా రాలేదంటారు, అంటేనేమో అంటారు. ఏం చేయాలి మరి? వచ్చి మీకు 10 నెలల టైం వస్తాడు. ఆగరాదు, డిసెంబర్ తర్వాత మీకు 1 year అవుతుంది. తర్వాత ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు వస్తారు, అప్పుడు మాట్లాడతారు. మీ అవినీతి గురించి కానీ, మీరు చేసిన అవకతవకల గురించి కానీ ఖచ్చితంగా మాట్లాడతారు. రాకుండా ఎక్కడ పోతారు? మీకు కొద్దిగా వెసులుబాటు టైం ఇవ్వాలని చెప్పి ఇస్తున్నాం. 10 నెలలు కాదు, 11 నెలలు, సంవత్సరం టైం ఇచ్చిన తర్వాత కంపల్సరీ కేసీఆర్ గారు బయటకు వస్తారు, మాట్లాడతారు. అప్పటిదాకా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో మాట్లాడుతారు, బయట మాట్లాడుతారు. 100% ఎందుకు రాకుండా ఎందుకు పోతారు? ఎక్కడ పోతారు? 100% వస్తాడు. మీ అన్ని మిమ్మల్ని కడిగేస్తాడు. మీకు చేస్తున్న స్కామ్ల గురించి, మీ మాటల గురించి, మీ అబద్ధాల గురించి, మీరు ప్రజలకు ఏమి ఇచ్చిన వాగ్దానాలు 13 అంశాలతో కూడిన 6 గ్యారెంటీలు ఉన్నాయి, లేకపోతే 420 హామీలు ఉన్నాయి. అన్నిటి కూడా ప్రశ్నిస్తాడు. ఖచ్చితంగా జనాలకు మీరు చేసే విధంగా ఖచ్చితంగా మీ మెడలు ఉంచుతాడు. దాన్ని రాకపోతే ఎక్కడ పోడు. అంతేగాని ప్రతిసారి కుంభకోణం అయిందనో, లేకపోతే అవినీతి జరిగిందనో, 1,00,000 కోట్లు లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఏదో పద్యం అయిపోయింది తప్ప మీకు నిజంగా వాస్తవం పరిస్థితులు మీకు లేవు. ఎక్కడ కూడా బీజేపీ పార్టీతోని మీరు కొల్లిగా అయిపోయినారు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక్కరు కూడా ఒకరు ప్రశ్నిస్తలేరు. మీరు కాంగ్రెస్ పార్టీకి ఏం చేసిందండి ఇప్పుడు ఈ 10 నెలల్లో? ఒక్కటని చెప్పండి. ఎంతసేపు జీతాలు లేకుండా ఎందుకు అయిందండి? దేశంలో ఎవరు లేని విధంగా సంక్షేమ పథకాలు చేశారు, డెవలప్మెంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ బీజేపీతో అని ఒక నానుడు కొనసాగుతుంది అంటున్నారు. మేము అదే చెప్తున్నాం. ఢిల్లీలోనేమో కుస్తీ, గల్లీలో మాత్రం దోస్తీ చేస్తారు. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కాపాడుతారు. ఖచ్చితంగా ఇన్ని అవకతవకలు చెప్తున్నా, ఇంత పేదవాళ్ళు హైడ్రా విషయంలో కానీ, మూసీ విషయంలో కానీ ఇంత ప్రజలు బాధపడుతున్నా కూడా ఒక ఈటల రాజేందర్ తప్ప మిగతా ఒక్కరు కూడా మాట్లాడలేదు. మరి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు చేపడుతున్నారు? మొన్న ఆదానేది వచ్చి హోటల్లో ఎందుకు పొంగిడితో కలిసిపోయాడు? ఈయనకు సంబంధం లేదు. కానీ ఒక వ్యాపారస్తుడు, ఈయన ఒక కాంగ్రెస్ పార్టీ మంత్రి. ఆయన హోటల్లో కలవాల్సిన అవసరం ఏంది? కోయినూరు హోటల్లో కలవాల్సిన అవసరం ఏంది? ఆయన 100 కోట్ల స్కిల్ డెవలప్మెంట్కి ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఆదాన్నే రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తాడు. ఆదాని గారు రాహుల్ గాంధీ గారు వెల్కమ్ చెప్తాడు. రాహుల్ గాంధీ గారు ఆదాని గారు తెలంగాణలో పెట్టుబడులు పెడుతుంటాడు. అక్కడనే అసలు ఆదాని అంబానీ అసలు దగ్గర రానియొద్దు. దేశాన్ని ఇంత ఇబ్బంది కావడానికి కారణం ఆదాని అంబానీ చెప్పి రాహుల్ గాంధీ గారు అంటారు. మరి ఇప్పుడు ఎవరు దేశంలో ఎవరు నమ్మాలి? రాహుల్ గాంధీ నమ్మాలా, రేవంత్ రెడ్డి గారు నమ్మాలా? ఎవరు స్కాములు చేస్తారు, ఎవరు స్కీములు చేస్తారు? అసలు 2G స్కామ్ దేశంలో ఎవరని చెప్తారు. భారతదేశంలో 60 సంవత్సరాలు 70 సంవత్సరాల్లో ఎక్కువ పరిపాలించింది సింహభాగం కాంగ్రెస్ పార్టీ. ఎన్ని స్కీములు చిన్న పిల్లగానని చెప్తారు. కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్. ఈరోజు ప్రతిదీ కూడా వాళ్ళ మంత్రులు వాళ్ళే జైలు పెట్టుకునే సందర్భం ఉంది. ఎక్కడ కూడా స్కాములు లేకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అవినీతి జరగదు. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అనుకుంటూ ఎమర్జెన్సీ పాలన తెలంగాణ రాష్ట్రంలో అగ్నిగుండమైంది. ఈ 10 నెలల్లో ఈ ప్రతిరోజు సమ్మెలు, ప్రతిరోజు ఇబ్బందులు, ప్రతిరోజు ప్రజలు, పేదవాడు, ఉద్యోగస్తులు, అందరూ వ్యాపారస్తులు అందరూ బాధపడుతున్నారు. మీ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ పాలించింది. ఆ టైంలో ఎంత సున్నితంగా ఉండే హైదరాబాద్ కానీ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కానీ ఎంత బాగుండే, అందరూ ప్రజలు సుఖశాంతులతో ఉండే. ఈ రోజు పరిస్థితి ఏంటండి? రోజు కొట్లాట. పొద్దున్న లేస్తే టీవీ ఛానల్ పెడితే గతం ఈడ ధర్నా, ఆడ ధర్నా, ఈడ నిరసన, ఆడ నిరసన, నిరసన తప్ప ఇంకేం కాదు.
అంటే ఎవరు కూడా భావ వ్యక్తీకరణ లేకుండా ఆ రోజున ప్రతిపక్ష పార్టీలు నేను కాదు అనేది, అప్పుడున్న ప్రతిపక్ష పార్టీలు నోరెత్తనివ్వలేదు మీరని అంత తప్పు. ఎవరు చెప్పింది నా బీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి తిట్లు చెప్పుకుంటాడు కూడా అన్ని కూడా మేము ఒకటే చెప్తున్నాం క్లియర్ గా, అవినీతి ఎక్కడ జరిగినా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం చేసినా, గతంలో ప్రభుత్వం చేసినా, ఇంకా గతంలో ప్రభుత్వం చేసినా కూడా అవినీతి నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వాలకు ఉంటుంది. కంపల్సరీ అవినీతి చేసిన వాళ్ళు ఖచ్చితంగా లోపలేయండి, కేసులు పెట్టండి, ఎవరు వద్దంటలేరు. కానీ ఊరికనే చిన్న చిన్న లీక్లు ఇచ్చుకుంటూ టైం పాస్ చేసి ఏదో బాంబులు జరిగిపోతాయి, దీపాలకు పెద్ద పెద్ద బాంబులు జరుగుతాయి అంటే జరగని భయ్. ఏదైనా రెడీ ఉన్నాం కదా, నిజంగా అవినీతి జరిగితే నిజంగా ప్రజలు గమనిస్తారు కదా, నిజంగా అవినీతి జరిగిందా, కక్ష సాధింపు చర్యలు చేపడుతురా, కక్ష సాధింపు కేసులు పెడుతురా అని చెప్పేసి ప్రజలకు అర్థమవుతుంది, ప్రజలు నిర్ణయిస్తారు. రైట్ రైట్ ఆచార్య గారు కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. సార్ ఒక విషయాన్ని మిత్రుడు గమనించాల్సిన అవసరం ఉంది. మేడిగడ్డ కుంగిపోయింది కానీ ఆయన చెప్పిన కడియం కానీ సాగర్ ప్రాజెక్టులు కొట్టుకపోయినాయి కాంగ్రెస్ గడ్డ. ఎక్కడ కొట్టుకపోయినా, ఏ సంవత్సరం కొట్టుకపోయినా ఒకసారి చెప్పాలి. కుంగిపోయింది ఏమైంది, 2 పిల్లర్లు ఉన్నాయి. ఏంటంటే 2 పిల్లర్లు అంటే రాష్ట్ర ప్రజలను పిచ్చోళ్ళ లక్షల కోట్ల రూపాయలు తగలబెట్టి ఇట్లా రాత్రి ఒక్క వరదకే కొట్టుకోవడానికి ఇది ప్రాజెక్టులు. నీ ఇష్టానుసారం నువ్వే ఇంజనీర్ అయిపోయి, నువ్వే ఫైనాన్సర్ అయిపోయి, నువ్వే డిజైనర్ అయిపోయి, నువ్వే చేస్తే ఇట్లా ఉంటది. సీనియర్ ఇంజనీర్లో కూడా వాళ్ళ సలహాలు సూచనలు కూడా ఇవ్వకుండా అడ్డగోలుగా అవినీతి చేయడానికి నీ ఇష్టానుసారం నిర్ణయం తీసుకున్నప్పుడు ఇటువంటి ప్రాజెక్టులు ఉంది. ఎందుకు సాగర్ ఎన్ని అయింది కట్టి ఎక్కడ పోయింది సాగర్? మొత్తం డ్యామ్ నుండి పైన నీళ్ళు ఎత్తుకుంటే కూడా ఇటువంటి డ్యామేజ్ జరిగినటువంటి పరిస్థితి సాగదు. మీరు మాట్లాడతారా? 60 సంవత్సరాలు ఏ డ్యామ్ కట్టినప్పుడు ఎక్కడ తెలుసుకోలేదా ఆచార్య గారు? దయచేసి తెలుసుకో. నాగార్జున సాగర్ ఎన్నిసార్లు కూలిపోయిందో కుంగిపోయిందో తెలుస్తుంది ఒకసారి మీకు. నేను ఓపిక నేనేమనట్లేదు, ఒకసారి తెలుసుకొని మాట్లాడు. కడియం కూడా ఎన్నిసార్లు కూలిపోయిందో తెలుసుకో, ఒకసారి మాట్లాడుకో. అంత ఊరికైనా మాట్లాడితే కాదాడా? వినకుండా ఎక్కడ పోతున్నా? నేను వింటూనే ఉన్నా కదా. నువ్వు ఎంత సోలు చెప్తావు? నేనేమంటలేను, కడియం కూడా కొట్టుకుపోయింది. కాకపోతే మనం అర్థం కూడా నేను చెప్పాలి కదా, చెప్తా. ఓటపడ్డాను ఇవాళ అవినీతి పరులను ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. మిత్రుడు ఇంకో ఇప్పటిదాకా ఏమి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు మాట్లాడుకోలేరండి. నీ ఛానల్ ఓపెన్ చేసి ఈ న్యూస్ ఎన్ని రోజుల నుంచి మీరు అధికారంలో 10 నెలల నుంచి ప్రతిరోజు ప్రతి క్షణం మీరు ప్రతిపక్షంగా మీరు ఏం పాత్ర పోయిస్తారో మాకు తెలియదా? అటోళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్న సంగతి మీకు తెలియదా? మీరు అన్ని మాట్లాడతారు, అన్ని చేస్తారు, మీరేం మాట్లాడతారో ఇంకా మీకు టైం మీరే టైం ఇస్తారు. మీరు చేసిన దుర్మార్గానికి ఎంచడానికి టైం ఇస్తారా? మీరు చేసిన అవినీతిని మీరు బయట పెట్టడానికి మాకు టైం ఇస్తున్నారా? తప్పు చేసిన ఏ ఒక్కరు ఉపేక్షించలేదు కాంగ్రెస్ పార్టీ. మంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి అయినా 100% అవినీతి చేసిన చట్టానికి ఎవడా చూపు కాదండి. ప్రజల సొమ్ము దోచుకున్నాను ఎవరు వదిలిపెట్టాలని ఏ చట్టం రాసలేదు, ఏ రాజ్యాంగం చెప్తలేదు. పంపిస్తాం, ఎవరు వదిలిపెట్టమని చెప్తున్నారు కదా. ఎంక్వైరీ ఏమని చెప్తున్నాం కదా మేము కూడా. అరే నేను ఏమంటున్నా, ఎంక్వైరీ ఏమని చెప్తున్నా కదా, నేను వద్దని చెప్తలేం కదా. చేస్తారు, వద్దంటున్నా. 100% చేస్తారు, వదిలిపెట్టారు ఎవరు కూడా. 100% చేస్తారు. కాబట్టి అది ఈ రోజు రేపని కాదు, అంతిమంగా తప్పు చేసిన ఏదో రోజు 100% జైలు పోతారు. కాబట్టి ప్రజలని దుర్మార్గంగా 10 ఏళ్ళు పాలించి దుర్మార్గం ఎంత నాకు అర్థం కాదు. కానీ నాకు అది బాగా నేర్చుకుని మీరు చక్కగా పరిపాలిస్తున్నాడు. అరే మీరు చక్కగా పరిపాలిస్తాడు. 10 నెలలు చూడు ఒకసారి ప్రజలలో పోండి, ఒకసారి మీరు విలేజ్ లో పోండి, మీరు ఒక కాంగ్రెస్ లో పోండి. ఏం దుర్మార్గం ఏం బాగా నేర్చుకుని ఏం దుర్మార్గం చేశారు? ఏం దుర్మార్గం చేసి చెప్పాలి? ఏ ప్రజలకు అన్యాయం చేశారు? మీరు అన్యాయం చేస్తున్నారా? మీరు రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారా? ఎవరిది అన్యాయం చేస్తున్నారా? ఎవరు అన్యాయం చేసి చెప్పరాదు ఒకసారి. మీ 10 సంవత్సరాలు ఎక్కడ కూడా చిన్న చీమ చిట్టుకోనకుండా ఏ మతకాలం లేకుండా జరిగింది పరిపాలన. మీ లెక్క దొంగ పరిపాలన చేయలేదు. పొద్దున్న లేస్తే డైవర్స్ పాలిటిక్స్, పాలిటిక్స్ మీది. అంతకు మించి ఏం చేసింది లేదు. దుర్మార్గం చేస్తుంది మీరు. ఈ 10 నెలలనే తెలంగాణ రాష్ట్రాన్ని అదల్కుతలు చేస్తున్నారు, ఒక అగ్నిగుండలో మార్చుర్రు. ఒక రోజు ప్రతిరోజు బాధపడుతుంది ప్రజలు. మీకు ఎందుకు ఓటేసినామని చెప్పేసి మీరు ఏం చేస్తారు? దుర్మార్గ పాలన. ఒక్కసారి పోయి రోడ్ల మీద చూడండి. పోయి మా బీఆర్ఎస్ పాలన, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన ఎంత అద్భుతంగా పరిపాలన జరిగింది, ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ జరిగింది, ఎంత వెల్ఫేర్ మంచి జరిగింది. అయ్యే నా బొంద చేసేటప్పుడు నువ్వేం చేయాలి? రైతు బంధు ఆపేసి
రైతు రుణమాఫీ చేసినావు, అది కూడా 42,000 కోట్లు చేస్తాని 17,000 కోట్లు చేసినావు. నువ్వు చెప్తావా? నువ్వు మీ కాంగ్రెస్ చెప్తే ఇంటాడు ఒళ్ళేడా? కాంగ్రెస్ వాళ్ళు చెప్తే ఇంటాడు లేడు. 100% తప్పు మీది. మీ పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. మీరు ఇప్పటికీ మారకుంటే జనాలు రోడ్డు మీకు తిరగబడే రోజు వస్తుంది. జనాలు తిరగబడే రోజు వస్తుంది. చూడకూడదు నిమ్ల గల్లలు పట్టుకొని కొట్టే రోజులు వస్తాయి. మీరు ఇట్లా పరిపాలన చేస్తే. మీరు ఓడొప్పుకోండి. మీరు ఏంది ఉండేది కాడ మీ దుర్మార్గ పాలన నువ్వు చేస్తే పాలనేది. మా పాలన స్వర్ణయుగం. మా బీఆర్ఎస్ పార్టీ పాలన స్వర్ణయుగం. మీ పాలన దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్రాలు గోవర్ధన్ రెడ్డి గారు ఆచార్య గారు మాట్లాడారు కదా. గోవర్ధన్ రెడ్డి గారు ఆచార్య గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. గోవర్ధన్ రెడ్డి ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఎవరో తెలుస్తుంది ప్రజలు. ఇప్పుడు ప్రజలు తెలుస్తుంది కదా. మీరు దోసుకుంటారా? మీరు దోసుకున్నావా? ఆ పాలన ఎట్లుందే ప్రజలు ఒకసారి గుర్తు చేసుకుంటారు. కేసీఆర్ పాలన గోవర్ధన్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడితే ఎవరి వయసు అర్థం కాదు. ఇద్దరు మాట్లాడితే ఎవరి వయసు అర్థం కాదు. ఆచార్య గారు ఈ రోజు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఆచార్య గారు దీపావళి లోపు ఏం జరగబోతుంది కంక్లూడ్ చేయండి అంతే ప్లీజ్. అన్న ఒకటి మాత్రం వాస్తవం, చెప్పండి. వీళ్ళు చేసిన దుర్మార్గానికి రాష్ట్రం తగలబడింది. దీన్ని ఏదో సరైన పద్ధతిలో పెట్టి గాల్లో పెట్టి ఈ రాష్ట్రాన్ని యొక్క ఊగాన్ని పెంచి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, గతంలో వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాన్ని పూర్తిగా ప్రజలకు సౌలభ్యంగా పరిపాలన కొనసాగించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. రైట్, ధన్యవాదాలు ఆచార్య గారు. ముందు పటాకులు వెలుచుకుంటారు కానీ 6 గ్యారెంటీలు 13 అంశాలు 6 గ్యారెంటీలు అమలు చేయండి. ఫస్ట్ అది దాని మీద దృష్టి పెట్టండి. ధన్యవాదాలు గోవర్ధన్ రెడ్డి గారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు హరీష్ అండి. ధన్యవాదాలు రాంబాబు గారు, హరీష్ గారు ధన్యవాదాలు. ఏది ఏమైనప్పటికీ కూడా ధన్యవాదాలు. చర్చలో పాల్గొనేందుకు ధన్యవాదాలు. ఏది ఏమైనప్పటికీ కూడా అతి త్వరలో ఎవరైతే అన్యాయం చేస్తుంటే 100% దానికి శిక్షగా అనిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చేసేదేదో చేయాలి కానీ ఈ ఉడత ఊపులకి ఎవరు బెదరు అని చెప్పి కేటీఆర్ చెప్తుంటే, అదేవిధంగా రానున్న రోజుల్లో ఒక పెద్ద బాంబు పేలిపోతుంది. ఎవరైతే ఈ స్కాముల్లో పాల్గొని ఉన్నారో వాళ్ళు కంపల్సరీ జైలుకి వెళ్ళబోతున్నారు అని చెప్పి మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు